అది ఎల్ఆర్పి సార్, ఎల్ఆర్పి కులం కూడా ఇంతకుముందు మనం చేర్చాం. యాక్చువల్గా బీసీ కమిషన్లో సర్వే చేసాం. అది చట్టబద్ధతగానే చేశాము. కానీ ఎల్ఆర్పి కులము అక్కడ మనం చేసి ఇళ్ళది వచ్చేసి వేరే సంథింగ్. ఇక్కడ వెల్మాస్ ఉన్నారు కదా సార్, యాక్చువల్లీ వెల్మాస్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం తీసుకున్నప్పుడు ఎల్లాపి అనే పదం ఉంటే ఒక చిన్న బేస్ తీసుకొని వాళ్ళు ఎల్లాపి అని ఎల్లాపు ఇక్కడ ఎల్లాపు అక్కడ ఎల్లాపు వీళ్ళు ఏంటంటే ఇల్లు వచ్చేసి ఇక్కడ చేరి బీసీఏ గ్రూప్ మొత్తానికి ఇప్పుడు మొత్తం డామినేట్ చేశారు. కర్నూలు డిస్ట్రిక్ట్ లోపల ఒక 7-8 జడ్పీటీసీలు సార్. అది ఇప్పుడు కదా విద్యాసాగర్ పీరియడ్ లోపల మినిస్టర్గా ఉంటారు కదా, ఆ పీరియడ్లో జరిగింది. అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టి కూడా ఇది పోషన్ అవుతాడు ఇప్పుడు అక్కడ చెప్పండి. బాబు గారిని ఎవరు ఒత్తిడి చేసింది సార్కు తెలుసు. 50 ఏళ్ళు బ్యాక్ పోతాం సార్, వాళ్ళకి ఇచ్చేటే మళ్ళీ 50 ఏళ్ళు బ్యాక్ పోతాం, మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్టే సార్. మన మండలం ఇంతకుముందు ఇదే రెడ్డి గారి వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇచ్చింది. మంత్రి గారి రిజర్వేషన్ పడ్డది. అప్పుడు వినోద్ గారు మంత్రి గారు వెంబడే రాజశేఖర రెడ్డి గారు ఈ జీవో ఇమీడియట్లీ క్యాన్సిల్ చేసి సర్టిఫికెట్ అని క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే జీవో శ్రీధర్ బాబు గారికి